టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. మన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి టుమారో మనకు సోషల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. సో దానికి సంబంధించి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి ఈ విధంగా మీరు ఈజీగా పాస్ అయ్యి ఐ మార్క్స్ స్కోర్ చేసే విధంగా నోట్స్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వాట్ ఈజ్ మెంట్ బై కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని అడిగారు. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ రాసినా దానికి సంబంధించి మీనింగ్ రాయాలి. ఫస్ట్ మనం మీనింగ్ రాద్దాము. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది ఈజ్ ఏ నాలెడ్జ్ ఈజ్ నాట్ గివెన్ బై ఎ టీచర్ అనేవాళ్ళు ఈ లెర్నింగ్ ప్రాసెస్లో నాలెడ్జ్ని ఇవ్వరు, స్టూడెంట్సే డైరెక్ట్గా అక్వైర్ చేస్తారు. బట్ కన్స్ట్రక్టివిస్ట్ బై లెర్నర్స్ త్రూ ఎక్స్పీరియన్సెస్, యాక్టివిటీస్, ఇంటరాక్షన్స్ విత్ ఎన్విరాన్మెంట్లో ఇంటరాక్ట్ అయ్యి అలాగే ఎక్స్పీరియన్సెస్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడమే కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటారు. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు లెర్నర్ సెంటర్డ్. ఇక్కడ టోటల్గా మనకు స్టూడెంట్సే ఫోకస్ చేసి వాళ్ళే ఎక్కువ సెంటర్గా ఉండి నాలెడ్జ్ని గెయిన్ చేశారు కాబట్టి లెర్నర్ సెంటర్డ్. సెకండ్, యాక్టివ్ పార్టిసిపేషన్. ఇక్కడ మనకు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అండ్ థర్డ్, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. నాలెడ్జ్ని వాళ్ళకు ఓన్గా బిల్డ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్, కొలాబరేటివ్ లెర్నింగ్. ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్ ఒకరితో ఒకరు కొలాబరేట్ అయ్యి లెర్నింగ్ చేసుకుంటారు. అండ్ ఫిఫ్త్, టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. టీచర్ ఇక్కడ ఒక ఫెసిలిటేటర్ లాగా వాళ్ళకు గైడ్ చేస్తాడు. అండ్ సిక్స్త్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటేషన్స్. ఇక్కడ మన సోషల్ సైన్స్లో ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో చూసుకున్నట్లయితే మనకు ఎలాగంటే ఇక్కడ వాళ్ళకు టీచర్ ఏం చేస్తాడంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ద్వారా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇక్కడ మనకు ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో టీచర్ యొక్క రోల్ చూసుకున్నట్లయితే యాక్ట్స్ యాజ్ ఎ గైడ్, మోటివేటర్ అండ్ కో లెర్నర్. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో టీచర్ వాళ్ళను గైడ్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు, అలాగే కో లెర్నర్ వాళ్ళతో సహా విద్యార్థిలాగా లెర్న్ చేస్తాడు నాలెడ్జ్ని. అండ్ సెకండ్, ప్రొవైడ్స్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ లైక్ ప్రాజెక్ట్స్, ఫీల్డ్ విజిట్స్. మన సోషల్ సైన్స్ సబ్జెక్ట్లో టీచర్ ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ద్వారా స్టూడెంట్స్కు కొన్ని సిచ్యువేషన్స్ ఇవ్వడం, లైక్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం గ్రూప్ ప్రాజెక్ట్స్ ద్వారా, అలాగే ఫీల్డ్ విజిట్స్, ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేయడం. అండ్ థర్డ్ వచ్చేసి హెల్ప్ స్టూడెంట్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా టీచర్స్ హెల్ప్ చేస్తారు ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో. అండ్ అప్లికేషన్స్ ఇన్ సోషల్ సైన్స్ టీచింగ్. మన సోషల్ సైన్స్ టీచింగ్లో అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్, సెకండ్ ఫీల్డ్ ట్రిప్, థర్డ్ రోల్ ప్లే అండ్ డ్రామటైజేషన్, అండ్ ఫోర్త్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్, అండ్ ఫిఫ్త్ గ్రూప్ డిస్కషన్స్. మనం ఎస్ఏ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ ఏది రాసినా కూడా కన్క్లూజన్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్. ఇక్కడ కన్క్లూజన్ చూసినట్లయితే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మేక్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివ్, మీనింగ్ఫుల్ అండ్ లెర్నర్ సెంటర్డ్. ఇక్కడ మన కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది యాక్టివ్గా, మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఇది లాంగ్ ఆన్సర్కి వచ్చినట్లయితే మీరు మీనింగ్, అలాగే క్యారెక్టరిస్టిక్స్, రోల్ ఆఫ్ టీచరు, అప్లికేషన్స్ ఇన్ అవర్ సోషల్ సైన్స్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇన్విజిలేటర్కి ఎలా కనిపిస్తుందంటే మీ ప్రెజెంటేషన్ స్టూడెంట్కి గుడ్ ఒపీనియన్, అంటే ఇన్విజిలేటర్ గుడ్ ఒపీనియన్ వచ్చి స్టూడెంట్ బాగా రాశారన్న ఒపీనియన్తో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా మీరు ఫస్ట్గా బాగా రాసినారంటే మిగతా క్వశ్చన్స్ కూడా గుడ్ ఒపీనియన్తో మీకు మంచి మార్క్స్ రావచ్చే అవకాశం ఉంది. సో పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్. అలాగే ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. ఎందుకంటే మీకు ఈజీగా పాస్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నింటినీ సేకరించి అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ వన్స్ చెక్ చేసి మీకు ఈజీగా అందించే విధంగా ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ 5E లెర్నింగ్ మోడల్. 5E లెర్నింగ్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ద 5E లెర్నింగ్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై బయాలజికల్ సైన్స్ కరికులం స్టడీ BSCS బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కు బేస్గానే ఈ లెర్నింగ్ మోడల్ అనేది ఉంది. ఈ లెర్నింగ్ అంటే ఈకు సంబంధించి 5 ఫ్రేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్, సెకండ్ ఎక్స్ప్లోర్, థర్డ్ ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ ఎలాబొరేట్, 5 ఎవాల్యుయేట్. ఇక్కడ వీటి గురించి మనం చూసుకున్నట్లయితే ద 5E లెర్నింగ్ మోడల్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ టీచింగ్ మెథడ్
విచ్ మేక్స్ లెర్నింగ్ మీనింగ్ఫుల్ అండ్ యాక్టివ్. ఇక్కడ లెర్నింగ్ అనేది మీనింగ్ఫుల్గా యాక్టివ్గా ఉండేలాగా ఈ 5 లెర్నింగ్ మోడల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఫ్యూచర్ టీచర్స్. వీటికి సంబంధించి ఈ సబ్ హెడ్డింగ్స్కి మీరు కొంచెం ఎలాబరేట్ చేసి ఓన్ వర్డ్స్తో రాసిన మనకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై కొలాబరేట్ లెర్నింగ్? కొలాబరేట్ లెర్నింగ్ అంటే ఏమని అడిగారు ఇక్కడ. కొలాబరేట్ లెర్నింగ్ ఈజ్ ఏ టీచింగ్ లెర్నింగ్ అప్రోచ్ ఇన్ విచ్ 2 or more స్టూడెంట్స్ వర్క్ టుగెదర్ టు లెర్న్, సాల్వ్ ప్రాబ్లమ్, కంప్లీట్ టాస్క్ ఆర్ క్రియేట్ ప్రోడక్ట్స్. ఈ కొలాబరేట్ లెర్నింగ్ అంటే ఒకరితో ఒకరు కొలాబరేట్ అయ్యి లెర్న్ చేసుకోవడమే కొలాబరేట్ లెర్నింగ్. ఇక్కడ వాటికి మీనింగ్ సంబంధించి ఉంది, దాన్ని రాయండి. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద కొలాబరేట్ లెర్నింగ్ చూసుకున్నట్లయితే డెవలప్స్ టీమ్ వర్క్. ఒకరితో ఒకరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం వల్ల టీమ్ వర్క్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్, డెవలప్స్ కోఆపరేషన్. మన టీంలో ఉన్న వాళ్ళందరికీ కోఆపరేషన్, ఒకరికి టీం మెంబర్కి సహకరించుకొని హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్, ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ కొలాబరేట్ లెర్నింగ్. అండ్ ఫోర్త్, బిల్డ్స్ కాన్ఫిడెన్స్. మన టీంకి మనకు పట్ల మంచి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది ఈ కొలాబరేటివ్ లెర్నింగ్. అండ్ ఫిఫ్త్, కనెక్ట్ స్టూడెంట్స్ విత్ రియల్ లైఫ్ సోషల్ ఇంటరాక్షన్స్. ఈ కొలాబరేట్ లెర్నింగ్లో ఏంటంటే స్టూడెంట్స్ కనెక్ట్ చేసి వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా సోషల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఈజీగా ఓన్గా రాసిన మీకు హై మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్? ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటే ఏమని అడిగారు ఇక్కడ. ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఈజ్ ఏ టీచింగ్ మెథడ్ ఇన్ విచ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ బై ప్రెజెంటింగ్ స్టూడెంట్స్ విత్ ఏ ప్రాబ్లమ్ సిచ్యువేషన్. ఇక్కడ ఒక లెర్నింగ్ అనేది జరుగుతుంది, అది ఎలాగంటే ఒక ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ద్వారా ప్రజెంట్ చేసి చిల్డ్రన్స్కి లెర్నింగ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్. ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో చూసుకున్నట్లయితే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఏవో చూద్దాం. ఫస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ప్రాబ్లం ఏంటని ఐడెంటిఫై చేయాలి. సెకండ్, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. థర్డ్, కలెక్షన్ ఆఫ్ డేటాను మనం కలెక్ట్ చేసుకోవాలి ప్రాబ్లమ్కి సంబంధించి. అండ్ ఫోర్త్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి మనం ఫార్ములేషన్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్, ఫైండింగ్ బెస్ట్ సొల్యూషన్. ఆ డిఫరెంట్ సొల్యూషన్స్లో ఉన్నాయి కదా, డిఫరెంట్ సొల్యూషన్లో మనం ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ని ఫైండ్ చేసుకోవాలి. అండ్ సిక్స్త్, అప్లికేషన్. వాటన్నిటిని అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఇదే స్టెప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ గురించి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్? కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్ గురించి ఇక్కడ అడిగారు. ఫస్ట్ చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్ ఈజ్ ఎ విజువల్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఇన్ విచ్ నాలెడ్జ్ ఈజ్ రిప్రజెంటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది విజువల్ టీచింగ్ ఈ లెర్నింగ్ స్ట్రాటజీ అనేది. ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డయాగ్రామ్స్ రూపంలో. ఎగ్జాంపుల్, మన సోషల్ సబ్జెక్ట్స్లో మ్యాప్స్ యూజ్ చేస్తాం, ఇండియా మ్యాప్ని, వరల్డ్ మ్యాప్ని, అలాగా దీనికి సంబంధించి కొంచెం ఎలాబరేట్ చేసి రాసిన మీకు ఈజీగా హై మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్. ఇట్ హెల్ప్స్ లెర్నర్ టు ఆర్గనైజ్, కనెక్ట్, రిమెంబర్ ఐడియా. ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే లెర్నర్స్కి కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్ అనేది ఈజీగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే రిమెంబర్ ఐడియాస్ అన్నిటిని రిమెంబర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన అడ్వాంటేజెస్ రాద్దాము కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్కి ఫ్యూచర్ టీచర్స్. ఫస్ట్, మేక్స్ లెర్నింగ్ క్లియర్, సింపుల్ అండ్ సిస్టమాటిక్. లెర్నింగ్ అనేది క్లియర్గా, సింపుల్గా, సిస్టమాటిక్గా జరిగిపోతుంది ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్లో. అండ్ ఇంప్రూవ్స్ మెమొరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్, ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్. ఫోర్త్, ఎంకరేజెస్ క్రియేటివిటీ. ఈ మ్యాపింగ్లో ఏంటంటే స్టూడెంట్స్కి క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్, క్విక్ రివిజన్. ఏదైనా కానీ ఈ మ్యాపింగ్ కాన్సెప్ట్ ద్వారా పిల్లలు, స్టూడెంట్స్ ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాపింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈజ్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్? ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటని అడిగారు, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అడిగారు. హిస్టారికల్ కన్స్ట్రక్షన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? హిస్టారికల్ అంటేనే పాస్ట్ కదా, అది గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ టీచర్స్. ఇప్పుడు చూద్దాం. హిస్టారికల్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్ హిస్టరీ ఇన్ విచ్ లెర్నర్ కన్స్ట్రక్ట్ ద పాస్ట్ త్రూ ద అనాలిసిస్ ఆఫ్ ద హిస్టారికల్ సోర్సెస్ లైక్ డాక్యుమెంట్స్, మోనుమెంట్స్, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ అండ్ ఓరల్ ట్రెడిషన్. మనకి ఇక్కడ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ అనేది ఒక మెథడ్ టీచింగ్ హిస్టరీలో. ఇది ఎలాగంటే లెర్నర్స్ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు పాస్ట్ని. ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారంటే ఏదైనా హిస్టారికల్ సోర్సెస్ ద్వారా, లైక్ డాక్యుమెంట్స్, మోనుమెంట్స్, శాసనాలు, అలాగే కాయిన్స్,
వాళ్ళ ఓరల్ ట్రెడిషన్ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటారు లర్నర్స్. ఇట్ హెల్ప్ స్టూడెంట్స్ థింక్ లైక్ ఏ హిస్టోరియన్ అండ్ డెవలప్స్ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఈవెంట్స్. అప్పుడు జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనం ఇక్కడ హిస్టారికల్ కన్స్ట్రక్టివిటీకి సంబంధించి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. నేను ఇక్కడ మోనుమెంట్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మోనుమెంట్స్లో మనం హిస్టారికల్ కన్స్ట్రక్ట్ని ఎలా చేసుకోవచ్చు అంటే బై స్టడీయింగ్ చార్మినార్ ఇన్ హైదరాబాద్లో ఉన్న చార్మినార్ కట్టడాన్ని చదవడం వల్ల స్టూడెంట్స్ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ని. ఎవరి గురించి? కుతుబ్ షాహీ గురించి, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ గురించి, ట్రేడ్ గురించి, కల్చర్ గురించి, టోటల్గా కుతుబ్ షాహీ మొత్తం తన హిస్టరీని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు చార్మినార్ చూడడం వల్ల. అండ్ 7th, వాట్ ఈజ్ పాలిటిక్స్? లిస్ట్ అవుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మనం పాలిటిక్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము. పాలిటిక్స్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ పీపుల్ మేక్స్ కలెక్టివ్ డెసిషన్స్, ఎక్సర్సైజెస్ పవర్, రీసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆర్గనైజ్ సోషల్ లైఫ్. పాలిటిక్స్ అనేది ఒక ప్రాసెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలందరూ కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవడం, పవర్ని ఎక్సర్సైజ్ చేయడము, అలాగే గొడవల్ని సాల్వ్ చేసుకోవడం, ఆర్గనైజింగ్ ఏ గుడ్ సోషల్ లైఫ్, దీన్నే పాలిటిక్స్ అంటారు. ఇక్కడ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాలిటిక్స్ చూసినట్లయితే ఫ్యూచర్ టీచర్స్, ఫస్ట్ పవర్ అండ్ అథారిటీ, సెకండ్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్, ప్రజలందరూ ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ థర్డ్ కాన్ఫ్లిక్ట్స్ని కూడా అరైజ్ అవ్వచ్చు ఈ పాలిటిక్స్లో. అండ్ ఫోర్త్ పబ్లిక్ అఫైర్స్, ఈ పబ్లిక్ అఫైర్స్లో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటికి సంబంధించి ఉంటుంది పాలిటిక్స్లో. ఫిఫ్త్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్, మనకున్న వనరులన్నింటినీ పాలిటిక్స్ ద్వారా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ 8th క్వశ్చన్ చూద్దాము. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్ష్యూర్ డెమోక్రసీ. ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ మీనింగ్ రాద్దాం ఫస్ట్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఆన్ 26 January 1950. మనం రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 26 January 1950లో మనం ప్రవేశపెట్టారు. ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, మన భారత భూమిలో ఇది సుప్రీం లా. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన కాన్స్టిట్యూషన్ అనేది డెమోక్రసీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వీటన్నిటికి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనం ఎన్ష్యూర్స్ ఆఫ్ డెమోక్రసీ, ఈ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ వల్ల ఎన్ష్యూర్స్ ఏమో చూద్దాం. ఫస్ట్ సావర్నిటీ ఆఫ్ పీపుల్, సెకండ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. థర్డ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్, ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. అండ్ ఫోర్త్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ కాన్స్టిట్యూషన్లో మన గవర్నమెంట్ సిస్టమ్ గురించి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీటన్నిటి పార్లమెంటరీ సిస్టమ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మనకు జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉంది, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈ విధంగా. అండ్ ఇక్కడ ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, 9th, 10th క్వశ్చన్. వాటికి సంబంధించి నేను ఇక్కడ క్వశ్చన్స్ రాస్తాను, చూడండి ఫ్యూచర్ టీచర్స్. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. అంటే సిసిఈ మోడల్ ఏదైతే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రవేశపెట్టారో దానికి సంబంధించి సోషల్ సైన్స్కి ఎలా ఉంది, ఎవాల్యూషన్ ఏం జరిగిందని క్వశ్చన్ అడిగారు. అండ్ 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ సోషల్ సైన్స్. ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్. సో ఆల్ ద వే ఫ్యూచర్ టీచర్స్, మనకు ఎగ్జామ్ 2కు స్టార్ట్ అవుతుంది. సో ఉన్న ఒక్క 1 hour యూజ్ చేసి ఈ వీడియో చూసి మీరు సబ్ హెడ్డింగ్స్ ప్రిపేర్ అయ్యి ఏదో ఒక విధంగా మ్యాటర్ ఓన్గా రాసినా మీకు ఈజీగా హై మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్. సో ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. అండ్ ఫైనలీ సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. వీఆర్ ద చేంజ్ మేకర్స్, ఎందుకంటే టీచర్సే సొసైటీని చేంజ్ చేసే చేంజ్ మేకర్స్. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి బిఎడ్ లెర్నింగ్ హబ్ ఛానల్. అండ్ ఎవరైతే మీ బిఎడ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఒక్కరికి యూస్ఫుల్ అయినా నాకు చాలా హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ సాయి బిఎడ్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.